భూమిని కలవని చెప్పి ఆకాష్ దొంగలాగా వస్తాడు. ఒకసారిగా కిటికీ దొగ్గానే శబ్దం రాగానే భూమి భయపడి గట్టిగా అరుస్తుంది. అరకు అరకు నేనే అని చెప్పేసి ఆకాష్ అనగానే మీరేంటి ఇక్కడ అని చెప్పి భూమి అంటుంది. ఇంకా ఒక్కసారిగా భూమి అని చెప్పి శరత్ అలాగే చెర్రి వస్తూ ఉంటారు. అంటే మీరు అని చెప్పేసి ఆకాష్ ఇంకొకసారిగా దాక్కోమని చెప్పి భూమి అనగానే ఆకాష్ ఇంకా కట్టం దగ్గర దాక్కుంటూ ఉంటారు. శరత్ అలాగే చెర్రి లోపలికి వస్తూ ఉంటారు. ఇంకా భూమి చాలా టెన్షన్ పడుతుంది. ఏంటమ్మా అని శరత్ అనగానే అదేం లేదు నాన్న బలి కనపడింది అని భూమి అనగానే సరే నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి శరత్ చెప్పేసి వెళ్ళిపోతాడు. కానీ లోన్లోకి వస్తాడు. అక్కడ నిచ్చెన ఉంటుంది కానీ ఏదో డౌట్ వస్తూ ఉంటుంది. ఏంటి అని చెప్పి గమనిస్తూ ఉంటాడు. ఈలోగా భూమి ఏమో ఆకాష్ని బయట రమ్మంటుంది. ఇంకా అలా వెళ్ళిపోమంటూ ఉంటుంది. కానీ శరత్ అక్కడ ఏదో షూస్ కనపడతాయి. డౌట్ వస్తూ ఉంటుంది. ఇంకా ఎస్ఐ సూర్య కాల్ చేస్తాడు. ఇంకా గగన్ వచ్చని చెప్పి డౌట్ వస్తుంది. ఇంకా అరెస్ట్ చేయమని చెప్తాడు. ఇంకా ఎస్ఐ సూర్య కానిస్టేబుల్ తో శరత్ ఇంటికి వస్తాడు. ఇంకా ఎప్పుడైతే గోడ దూకి రావడం అంతా ఆకాష్ రావడం గమనిస్తూ ఉంటారు. కానిస్టేబుల్ అరెస్ట్ చేయండి అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటారు. ఒకసారి వినండి వినండి భూమి చెప్పనివ్వండి ప్లీజ్ ప్లీజ్ అని పిలవండి అని చెప్పి ఆకాష్ అన్నా సరే సూర్యుని మించుకోకుండా అరెస్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా భూమి ఏం మాట్లాడలేక మౌనంగా అలాగే బాధపడుతుంది. అపూర్వ అలాగే షాక్ అయి చూస్తూ ఉంటుంది.